నా పేరు చాగంటి నేషనల్ కమిషనర్గా చేశారు. ఆకివీడులో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు దమన పెద్దలు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారు అనే ఆయన గౌరవ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి తను బ్యాంకులు మోసం చేసిన కారణంగా సిబిఐ వారు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని అరెస్టు నుంచి తప్పించుకోవటానికి ఈ విధమైన కుల ఘర్షణలు మత ఘర్షణలు రేపుతున్నట్టుగా ఇక్కడ ఉన్న అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఆయన దేవుడి దర్శనం పేరుతో ఒక 50 మంది పోలీసుల్ని, కొన్ని వందల మంది, డజన్ల మంది పార్టీ అనుచరుల్ని తీసుకుని ఒక చిన్న మాలపేటలో మేబీ ఉంటే 10x10 కూడా లేనటువంటి ఒక గుడిని దర్శించుకోవడానికి పేరుతోటి ఆ గ్రామం మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న మాలలందరినీ భయభ్రాంతుల్ని చేయటం జరిగింది. మాలలు భయపడిపోయారు, ప్రాణభయంతో అటు ఇటు పరిగెత్తారు. వాళ్ళని భయభ్రాంతులు చేయటం కాకుండా వాళ్ళకి మతపరమైన నినాదాలు చేసి వాళ్ళని రెచ్చగొట్టడం, కులపరంగా రెచ్చగొట్టడం, మీరు దళిత క్రైస్తవులను రెచ్చగొట్టడం, ఈ విధంగా ఆయన ఒక మనిషి చేయకూడని పనులు అన్నీ కూడా అక్కడ చేసి ఈరోజు ఆకివీడు ప్రాంతాన్ని అగ్నిగుండంగా మార్చారు. ఈయన ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా దళితుల మీద కక్ష సాధింపు చర్య సాధిస్తున్నాడు. కక్ష కట్టాడు. కొన్ని వందల దళితుల ఇళ్ళు కూల్చేశాడు. వాళ్ళకి విద్యుత్తు, వాటర్ సౌకర్యాలు కట్ చేసేసాడు. ఆయన ఏంటో ఇంకా వేరే ఏ పని లేదు, ఈ దేశంలో ఏ సమస్య లేదన్నట్టుగా ఆయన ఓన్లీ దళితుల క్రైస్తవుల మీద కక్ష కట్టి ఆయన రాజకీయ జీవనానికి పునాది వేసుకుంటున్నాడు. ఇది అందరం కూడా చాలా ఖండించవలసిన చర్య. మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశ పరంగా కోరేది ఏంటంటే, ఆకివీడు పెదపేట గ్రామంలో అరెస్టు చేయబడినటువంటి 57 మంది మాల యువకులని తక్షణమే రిలీజ్ చేయాలి. వారి మీద ఏ విధమైన దమనకాండ జరపకూడదు. వారిలో ఎవరిని కూడా కస్టోడియల్ డెత్ చూడాల్సి వస్తుందేమని మేము భయపడుతున్నాము. అట్లాంటివి జరగకోకుండా వారిని తక్షణమే విడుదల చేసి వారి కుటుంబాలకి అప్పచెప్పాలి. తర్వాత ఏదైతే ఘటన జరిగింది దాని మీద ఆయన వెర్షను, ఆ మనవాళ్ళ మీడియా వెర్షను వేరుగా ఉంది. దళితుల వెర్షన్ ఏంటంటే అది ఓన్లీ ఆత్మరక్షణ కోసం చేసుకున్న పోరాటం అని వాళ్ళు చెప్తున్నారు. ఈ ఘటన మీద ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి గారితో ఒక నిష్పాక్షమైన విచారణ జరిపించాలి. అంతవరకు దళితుల కుటుంబాలకి సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. ఈ విషయంలో నేషనల్ ఎస్సీ కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా తక్షణం కల్పించుకోవాలని మేము కోరుతున్నాము. చాలా ప్రశాంతంగా ఉండేటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో మత చిచ్చు పెట్టే పద్ధతుల్లో డిప్యూటీ స్పీకర్ ఆయన హుందాతనానికి, మొత్తం ఆయన గౌరవానికి ఆయనే భంగం కల్పించుకుని ఈ మత కొట్లాట్లకి ఆజ్యం పోసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటిది వాళ్ళ కులదైవం, వాళ్ళ ఇష్టదైవంగా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి స్థానంలో ఇప్పుడు రాముడి గుడి కట్టాలని వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. కోరుకునేటువంటి ప్రజలు అలాంటి చోట్ల అలాంటి గుళ్ళు కట్టచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఇప్పటికే చాలా చోట్ల గుళ్ళు కట్టుకున్నారు. భవిష్యత్తులో కోరుకునే చోట్ల కూడా త్రిబులార్ రాజు గారు అలాంటి సాకారం చేసి ఆ గుళ్ళు కట్టచ్చు. కానీ కావాలని చెప్పి పనిగట్టుకుని అక్కడ ఒక చారిత్రకంగా 1885 నుంచి ఉన్నటువంటి ఆ గుడి స్థానంలో ఇప్పుడు రాముడి గుడి కడతానని చెప్పడం, దాని వెనకాల ఉన్నటువంటి 2 ఎకరాలని కాజేయాలని కుట్ర, అంతకు మించి ఆయన మీద 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు, దాని మీద డిఫాల్టర్ అయ్యాడు కాబట్టి దాని మీద ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు కూడా రిజర్వ్ బ్యాంక్ సైడ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడం కోసం రాముడిని అడ్డం పెట్టుకున్నారు. మిమ్మల్ని హిందువులను కూడా మేము కోరుతున్నాం, అయ్యా మనకి భారత రాజ్యాంగం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎంచుకునేటువంటి హక్కు, స్వేచ్ఛ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా హిందువుల మతానికి సంబంధించిన ఇష్టదైవమైన రాముడిని రాజకీయాలకు వాడుకుంటున్నాడు త్రిబులారు. ఇంతకుముందు బీజేపీ అయోధ్య రామాలయం పేరుతో దేశమంతా మొత్తం మతోన్మాద కలహాల్ని లేకపోతే అలాంటి ఆలోచనలు పెంచి వాళ్ళు గద్దెనెక్కారు. ఇప్పుడు ఉండి సీట్ని పరిధిలం చేసుకోవడం కోసం, మరిన్ని పదవులు సంపాదించడం కోసం, 1000 కోట్ల రూపాయల బ్యాంకు రుణం రద్దు చేయించుకోవడం కోసం, ఇప్పుడు రాముడు వెనకాల దాక్కోవడం కోసం ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి 57 మంది దళితుల్ని తక్షణం బేషరతుగా విడుదల చేయాలి. ఆయన మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి ఆయన్ని శిక్షించాలి. అలాగే ఆయన బ్యాంకు అప్పులను తక్షణం ఆయనతో కట్టించాలి.
ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తుని జరిపి అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకిక భారతం వర్ధిల్లాలి, ఇలాంటి మతోన్మాద చర్యలను అందరూ ఖండించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.